పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. కష్టాల్లో ఉన్న బిడ్డలకి మంచి చెడు చెప్పే పెద్దరికం దూరమైంది. అలా అనునాయించేవారు లేక ఓ పచ్చటి కుటుంబం చిన్నాభిన్నమైంది. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ దారుణం ఈ పరిస్థితికి ఓ తాజా తార్కాణమైంది. ఇంతకీ ఏం జరిగింది? మియాపూర్కు చెందిన సందీప్కి, మంచిర్యాలకు చెందిన కీర్తికి ఓ 6 ఏళ్ల క్రితం వివాహమైంది. దంపతులిద్దరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు వచ్చాయి. వారి దాంపత్యానికి కానుకగా 2 బిడ్డలు పుట్టారు. పాపు వయసు 3 ఏళ్లు, బాబు వయసు 14 నెలలు. ఆర్థికపరమైన ఏ సమస్యలు లేవు. ఆనందంగా సాగిపోతున్న సంసారం. ఆ కుటుంబాన్ని చూసి అందరూ ముచ్చటపడేవారు. వీరు అమీన్పూర్లోని శ్రీధమ్ హిల్స్లో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు ఎందుకు గొడవ తలెత్తిందో కానీ పాప పుట్టినరోజు విషయంలో భార్యాభర్తలిద్దరికీ చిన్నపాటి గొడవ జరిగినట్లుగా సమాచారం. ఆ గొడవ తర్వాత బయటకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన సందీప్ ఊహించని దారుణం చూడాల్సి వచ్చింది. అతను ఇంట్లోకి అడుగు పెట్టేసరికి కీర్తి ఫ్యాన్కు ఉరివేసుకుని శవమై వేలాడుతుంది. సందీప్ వెంటనే కీర్తి భౌతిక గాయాన్ని కిందకు దించాడు. జరిగిన గొడవ గురించి తండ్రికి చెప్పాడు. తండ్రితో మాట్లాడిన కొద్ది క్షణాల్లోనే అతను కూడా అదే ఫ్యాన్కు ఉరేసుకొని ప్రాణాలు తీసేసుకున్నాడు. అభంశుభం తెలియని 2 కన్నబిడ్డలని వదిలేసి ఆ దంపతులిద్దరూ శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. ఈ దంపతులిద్దరూ ప్రాణాలు వదిలిన సమయంలో వారి బిడ్డలిద్దరూ మియాపూర్లో సందీప్ తండ్రి దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది. విషయం తెలిసి కొడుకు ఇంటికి పరుగు పెట్టిన సందీప్ తండ్రి అపార్ట్మెంట్లో అటు కోడలు ఇటు కొడుకు నిర్జీవులుగా ఉండడం చూసి కుప్పకూలిపోయాడు. కీర్తి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్న కారణానికి ప్రాణాలు పణంగా పెట్టేసిన ఆ దంపతుల తొందరపాటు చర్య 2 చిన్నారులను ఒక విధంగా అనాథులుగా మార్చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.